రాజధాని గురించి మాట్లాడే అర్హత వైసీపీ సభ్యులకు లేదని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలిలో వైసీపీ సభ్యుడు రవీంద్రబాబు రాజధాని అమరావతిపై చేసిన విమర్శల్ని గట్టిగా తిప్పికొట్టారు. ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని, 3 రాజధానులంటే వైసీపీకి కర్రు కాల్చి వాత పెట్టారని గుర్తు చేశారు. రాజధాని అమరావతిని చంద్రబాబు అద్భుతంగా నిర్మిస్తారని, సీఎం చంద్రబాబు విజన్ ఏంటో చూపిస్తామని స్పష్టం చేశారు. అమరావతిపై విషం చిమ్మటం ఇప్పటికైనా మానుకోవాలని హితో పలికారు. చంద్రబాబు గారు ఎప్పుడు అనేవారు ఏపీ అంటే అమరావతి, పోలవరం ఆయనకి 2 చాలా ఇంపార్టెంట్. అమరావతి గురించి ఎందుకు మాట్లాడతారు, మీ హక్కు లేదు అంటారు కదా. నేను ఆంధ్రాలో సిటిజన్ని, ఇండియన్ సిటిజన్ని, మన డ్యూయల్ సిటిజన్షిప్ అయితే లేదు ఇంతవరకు. సో ఆంధ్ర సిటిజన్ అయితే ఇండియన్ సిటిజన్ అయినట్టే. నేను ప్రతి దానికి హక్కు ఉంది, హక్కు లేదంటారా మానేస్తా. సిటిజన్ ని, నేను తెలుగువాడిని అని చాలా చెప్తున్నారు సార్, చాలా సంతోషం కూడా. కానీ ఈ అమరావతి శ్మశానం అన్నప్పుడు నా రాజధానిని శ్మశానం అంటున్నారని ఎందుకు నోరిప్పలేకపోయారని చెప్పేసి అడగాలి సార్. అంతేకాకుండా ఈ రాజధానిని కట్టలేము, ఈ రాజధానికి రూపాయి పెట్టలేము అని చెప్పినప్పుడు ఎందుకు పెట్టరు మా రాజధానికి రూపాయి అని చెప్పేసి అందరూ అడగలేకపోయాం. దాని గురించి సిటిజన్ గా మన హక్కు ఏంటో కూడా ఒకసారి మనం అర్థం చేసుకోవాలి అధ్యక్ష. ఏదైనా సరే సిటీ కట్టాలంటే మద్రాస్ కానీ, బెంగళూరు కానీ, ఢిల్లీ కానీ, కలకత్తా కానీ, బాంబే కానీ కట్టలేదు సార్. అది కట్టేది బిటకలతోనే సిమెంట్తో కాదు సార్. క్యాపిటల్ కట్టేది బిజినెస్ పరంగా, యువలిస్ట్ ప్రకారం వస్తాయి సిటీలు. అంతేగాని వచ్చి కట్టలేదు సార్. కట్టడం చాలా కష్టం. అమరావతిని కట్టలేదు. ఇది ఆల్రెడీ ప్రజలు వాళ్ళ అభిప్రాయాలు ఇచ్చేది అధ్యక్ష. వాళ్ళ స్టాండింగ్ 3 రాజధానులు అంటే వాళ్ళకి ఏం చేస్తారో చూసాం. సింగిల్ రాజధాని అంటే మాకు ఎలాంటి మెజార్టీలు ఇచ్చారనేది ఇవాళ 93% మ్యాండేట్ ఇచ్చి మమ్మల్ని గెలిపించారు అధ్యక్ష. ఖచ్చితంగా దానికి తగిన విధంగా మేము చేయిస్తాం, చేసి చూపిస్తాం. మరి లెంపలేసుకున్నది లేదు తెలియదు కానీ మేము చేసిన తప్పు మేము కూడా పునరాలోచిస్తాము మా పార్టీలు అని చెప్పి లీడర్ ఆఫ్ పబ్లిక్ కరెక్ట్ చెప్పారు. మా డెసిషన్ తప్పు, ప్రజలు అంగీకరించలేదు, మేము మళ్ళీ పార్టీలో ఒకసారి పునరాలోచిస్తామని చెప్పారు అధ్యక్ష. నేను మా డిసిషన్ తప్పని నేను ఎప్పుడు అనలేదు అధ్యక్ష. ఆ రోజు బయట ప్రెస్ వాళ్ళు నన్ను అడిగినప్పుడు, లేదు ఇక్కడ సభ్యులు వచ్చి అన్నప్పుడు, ఆ రోజు మా విధానం అది. అంటే ఆ విధానం ప్రకారం మేము ముందుకెళ్ళాము. 6,000 కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు ఇక్కడ. అందుకని చెప్పి ఈ నేపథ్యంలోనూ దీనికి ఎలాగోత అంత ఆర్థిక స్తోమత రాష్ట్రానికి లేదు కాబట్టి అని చెప్పారు. ప్రెస్ వాళ్ళు బయట కూడా నన్ను అడిగితే ఎస్ నేను ఆ మాట అన్నాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇది మా విధానం. కానీ ఇప్పుడు ఇవాళ మళ్ళీ పార్టీలో చెప్తాను అని చెప్పాను. అంతే తప్పని సార్. సిటీస్ ఎందుకు కావాలి మనకి? ట్యాక్సులు వస్తాయి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుద్ది, అది వరల్డ్ క్యాపిటల్ లాగా అందరూ వస్తారు, టూరిజం పెరుగుతుంది. కానీ అమరావతికి ఎవరైనా వస్తారా బిజినెస్ వాళ్ళు? ఇదే పాట పాడారు. ఈ పాట పాడుతూ 3 అని చెప్పారు. చెప్పిన తర్వాత మొన్న ఎలక్షన్కి వెళ్ళాం, కర్ర కాల్చి వాత పెట్టారు. మళ్ళీ అదే పాట పాడితే అర్థమేముంటుంది? మేమేదో ఎక్కడో కడితే మీరు అనేటట్టుగా బిల్డింగ్లే కనబడితే, రోడ్లే కనబడితే అనుకుంటున్నారు. అందుకే రాష్ట్రానికి సెంటర్ ప్లేసు అటు గుంటూరు, ఇటు విజయవాడ, అటు తెనాలి, ఏవైతే 15-20 పెద్ద పట్టణాలు ఉన్నాయో అన్నింటినీ కలుపుతూ రాజధాని పెడితే ఇదేదో ఎక్కడో జరిగింది, రోడ్లున్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, మనుషులు లేరంటే మీరు ఈ ప్రాంతం మనుషులు లేరా? రోజు మనుషుల మధ్య నుంచే వస్తున్నాం కదా మనం. ఇది మీరు దాని మీద ఎన్నికలకు వెళ్ళామని ఈ మంత్రి గారు చెప్పారు, ఆ మంత్రి గారు చెప్పారు. ఇది అయిందన్నారు. సరే, జరిగిన పరిణామం రాబోయే కాలంలో చెప్తుంది. ఓకే, వీఆర్ డిసైడెడ్, వీఆర్ ప్రిపేర్. కాలంలో చెప్తుంది రాబోయే కాలంలో ఏం జరుగుతుందో. విజయవాడ, గుంటూరు అన్ని కలిసిపోతాయి. అందుకని ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నాం. మీరు అమరావతి మీద విషయం చిమ్మారు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. మీరు ఇప్పటికి కూడా వద్దు, అమరావతి వద్దు అని చెప్పండి. మీరు అంటే కట్టలేరు, ఇక్కడ మనుషులు నివసించరు. మనుషులు కాక ఎవరు నివసిస్తారు అధ్యక్ష? మీరు ఈ రోజు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేస్తున్నారో బ్రహ్మాండమైన సిటీ హైదరాబాద్ కు పోటీగా, బెంగళూరు పోటీగా తయారవుతుంది. ఇక్కడ ప్రజలకి ఆ శక్తి కూడా ఉంది అధ్యక్ష. మీకు వద్దంటారా చెప్పండి, వద్దు అమరావతి వద్దని చెప్పండి. అంతేగాని కట్టలేదు, ఇక్కడ నివాసం ఉండరు, ఇటువంటి మాటలు మాట్లాడొద్దని చెప్పి చెప్తున్నారు అధ్యక్ష.